బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. 156 కోట్లతో 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల, సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీస్ కార్యాలయం, సమీకృత వ్యవసాయం, మాంసం ఉత్పత్తుల మార్కెట్ను ప్రారంభించనున్నారు. ఇక అనంతరం సాయంత్రం 3 గంటలకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 2 లక్షల మందితో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సభ ఏర్పాట్లను ఇప్పటికే పార్టీ శ్రేణులు పూర్తి చేశాయి. ఇక భారీ వర్షం కురిసినా సీఎం పర్యటన సభకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇక సీఎం కేసీఆర్ పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఐజీ చౌహాన్ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇవాళ సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. 156 కోట్లతో 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల, సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీస్ కార్యాలయం, సమీకృత వ్యవసాయ, మాంసం ఉత్పత్తుల మార్కెట్ను ప్రారంభించనున్నారు. ఇక అనంతరం సాయంత్రం 3 గంటలకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 2 లక్షల మందితో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక సభ ఏర్పాట్లను ఇప్పటికే పార్టీ శ్రేణులు పూర్తి చేశాయి. అయితే భారీ వర్షం కురిసినా సీఎం పర్యటన సభకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇక సీఎం కేసీఆర్ పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఐజీ చౌహాన్ తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, సభ ఏర్పాట్లు ఎలా జరిగినాయి? తాజా అప్డేట్స్ ఏంటి? వెన్నెల మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఆయన నేరుగా హెలికాప్టర్ ద్వారా సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకున్న అనంతరం మొదట బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభించినారు. అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కలెక్టరేట్ తో పాటు ఎస్పీ కార్యాలయం, అదే విధంగా సమీకృత సమన్వయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన కలెక్టరేట్ తో లంచ్ చేసిన అనంతరం భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ యొక్క భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడినారు. ఇప్పటికే ఇక్కడ మనం ప్రస్తుతం బహిరంగ సభ వద్ద ఉన్నాం. ఈ బహిరంగ సభలో దాదాపు 1,00,000 మంది పైగా జనసేమనీకరణ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక్కడ మొత్తము ఏర్పాట్లన్నీ కూడా మంత్రి జగదీశ్వర్ పాటు ఎమ్మెల్యే గారి కిషోర్ కుమార్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడడం ముఖ్యంగా ఈ యొక్క సభను తీసుకుంటే ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు ఉన్నారు. వాళ్ళని మాట్లాడారు. సభ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఏ కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి గారు ఇక్కడ వస్తున్నారు? తెలంగాణ జాతీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కలెక్టరేట్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ, మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం కానీ 6 రకాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత లంచ్ తర్వాత 4 గంటల 3 నుంచి 4 గంటల మధ్యలో ఈ సభ ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడైతే 2012లో సభ ఇక్కడ పెట్టినప్పుడు ఆ రోజు సూర్యాపేట జిల్లా ప్రకటించడం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ జిల్లా చేస్తూ ఆ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరు ఊహించినటువంటి గోదావరి జలాలను సూర్యాపేట ఊహించినటువంటి పంట 2 లక్షల కింద ఉన్నటువంటి సంరక్షణ 5 రెట్లు రైతాంగం యువకులు కానీ ఇంత గొప్పగా సూర్యాపేట జిల్లాని అభివృద్ధి చేసేటువంటి అందుకే ఈ కార్యక్రమానికి సూర్యాపేట ప్రగతి విభేదన సభ కార్యక్రమాన్ని కూడా 9 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధి గురించి సంస్కృతి గురించి చెప్పడంతో పాటు 3వ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి కార్యక్రమాలు స్వీకరించబడడానికి ఎలాంటి అవసరం ఉన్నటువంటి నిశ్చితంగా ఉండేటువంటి ఒక అంశానికి ఈరోజు పరంగా ఈ సభలో చెప్పేటువంటి సభ ఇప్పటికే ఊహించిందంటే ఎక్కువగా దాదాపు 2 లక్షల మంది వరకు సంబంధించిన ఏర్పాట్లు దాంట్లో ఇబ్బందులు ముందు తీసుకుపోయేటువంటి ప్రయత్నాలు మరో
2 నెలల్లో ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సభను ఉద్దేశించి ఏమైనా రాజకీయ ప్రసంగం చేసే అవకాశం ఉంది? ఇది రాజకీయ వేదికనే, ఎందుకంటే మేము భారత రాష్ట్రానికి సంబంధించినటువంటి వేదికను ఏర్పాటు చేసుకుంటే ఉంటది. రాజకీయ పార్టీకి ఎప్పుడైనా సరే ఎత్తుగడలు ఉంటాయి, ఉపన్యాసాలు ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. భారతదేశంలో జరిగే రాజకీయాల్లో కూడా రెండు పార్టీలు మోసం చేసేటువంటి సందర్భంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయాల్లో దానికి ప్రధానమైనటువంటి భూమిగా వేదిక కేసీఆర్ గారు దాపుతా ఉన్నారు. అది కూడా ముందు చెప్పండి. సూర్యాపేట జిల్లా చూసినట్టే కరువు పీడిత ప్రాంతం. ఈ యొక్క కాళేశ్వర జలాలు రావడంతో మీరు మంత్రి జగదీష్ రెడ్డి కావచ్చు, మీరు కావచ్చు, లక్ష కార్యక్రమం ఈ యొక్క నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఏ విధంగా ఈ యొక్క కాళేశ్వరం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంవత్సరాలుగా గోడల మీద గోదావరి జిల్లాలు కావాలంటే ఉన్నటువంటి అనుభవాలు మాత్రం మొదటిసారి 2018 మొదటిసారి ఎమ్మెల్యే దాని తర్వాత కాళేశ్వరం ఏర్పడిన తర్వాత గోదావరి నిత్య ద్వారా తీసుకోవచ్చు. కేసీఆర్ గారి గురించి గోదావరి కాబట్టి 34 ప్రజలు కూడా కొన్నటువంటి ప్రజలు ఈ చెట్లని కూడా కేసీఆర్ గారి నిధుల ద్వారా నిలిపాయి. వీళ్ళ పేరు కూడా ఈరోజు కేసీఆర్ నిలబడినటువంటి పదం ప్రజలు ఉపయోగిస్తా ఉందంటే వీళ్ళలో కూడా కేసీఆర్ చూస్తున్నారు, అభివృద్ధిలో సంక్షేమంలో కేసీఆర్ చూస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కోరుకుంటున్నారు. గతంలో ఎన్నెండుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 భారత రాష్ట్రానికి తిరగడం అనేటువంటి చరిత్ర ఎప్పుడు కూడా ఏ అధికార పార్టీకైనా ఏ ప్రతిపక్ష పార్టీకైనా మంచిగా ఎప్పుడు రహస్యంగా ఉండేటువంటి పరిస్థితి. మొదటిసారి 12 చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో దీన్ని తిరిగి పునరావృతం చేయడం కోసం ఇలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, ఇలాంటి ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ 12 మందిని మళ్ళీ గెలిపించుకోవడం కోసం ఏం చేయాలని కేసీఆర్ చెప్పారు. ఆ ప్రజలు కూడా మమ్మల్ని మళ్ళీ తిరిగి గెలిపించుకోవడం కోసం సిద్ధంగా ఉంది. కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడి నుంచి అన్న మరి ప్రకటన చేసే అవకాశం ఉంది. టికెట్ల ప్రస్తావన సమయానికి అధ్యక్ష నిర్ణయం ఉంటే దాని పట్ల మాకు ఎవరికి ఆ విషయం వారికి తెలుసు. అయితే ఇక్కడ ఇప్పటికైతే సభ ఏర్పాట్లు అయితే అన్ని పూర్తిగా వచ్చాయి. మొత్తానికి ఆ యొక్క పిఎం సభ మరొకటి సేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 1,00,000 మంది పైగా జనం వస్తారని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క సముదాయాలను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ఈ యొక్క సభాస్థలికి చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అదేవిధంగా ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రసంగంలో ఏం ప్రసంగిస్తారనేది అయితే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూర్యాపేట సభ ప్రాంగణం నుంచి కెమెరామెన్ శంకర్ తో కిరణ్, అమ్మని, ఉమ్మడి నల్గొండ జిల్లా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.